ఈ శివరాత్రికి మా ఫ్రెండ్స్‌తో ఇలా శివుడి గుడికొచ్చి శివయ్యని దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా జరిగింది. చాలామంది జనం కూడా వచ్చారు. బావుంది గుడైతే. చూసిన ప్రతి నిమిషం చాలా మనశ్శాంతిగా ఉంది గుడిలో ఉన్నంత సేపు. ఇక్కడ మృత్యుంజయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాం. అది కూడా బావున్నది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. శివయ్య బాగున్నాడు. నాకైతే చాలా అనిపించింది. ఈ ఇయర్‌కి ఇలా హ్యాపీగా జరిగింది శివరాత్రి. మీకెలా అనిపించింది బా? శివరాత్రి అంటే అందరూ రాత్రే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు, కానీ మనం ఉదయం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే శివుడు అంతటా ఉంటాడు, అన్నిటా ఉంటాడు. ఉదయం కాదు, రాత్రి కాదు. సో రాత్రి ప్లాన్ ఎలాగో రాత్రికి ఉంటాయి కాబట్టి ఉదయం ఇక్కడికి వచ్చాం. బావ కూడా తీసుకొచ్చాడు. త్రయంబకేశ్వర్ ఇడిబా ఇది ముద్దుత్తి, ముగ్గురు ఉంటారంట. 3 నదులు ఒక దగ్గర కలుస్తాయంట. ఇక్కడ స్నానం చేసి ఆ స్నానం అయిపోయిన తర్వాత అయ్యగారిని దర్శించుకోవాలి. మనం స్నానం అయితే చేయలేదు, కానీ ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చి ఇక్కడ కాళ్ళు చేతులు ముఖం అది కడిగేసుకొని నీట్గా నీళ్ళు నెత్తి మీద చల్లుకొని దర్శనం అయిపోయింది. మృత్యుంజయ స్వామి దగ్గరకు వచ్చాం. ఆయన దగ్గర కూడా దర్శనం అయిపోయింది. కోతనామలు అవి చెప్పాడు, డబ్బులు చదివించాం. నీట్గా ఆశీర్వాదం తీసుకొని ఇలా వచ్చి రాకీ ముందుగా అందరికీ శివరాత్రి రే దేవుడు నవ్వక. శివయ్య ఈ పాపిని క్షమించారు. ముందుగా అందరికీ మీకు మీ కుటుంబం సభ్యులకి శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ ముద్దుర్తిలో ఉన్న శివుని గుడికి అయితే మేము రావడం జరిగింది. అక్కడే ఉన్న పక్కనే ఉన్న అడే ఎవడో ఒకడు గుర్తున్నాడు కదా. అలాగా మన గుడి పక్కన ఉన్న నదిని ఒకసారి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని అలా నీళ్ళు జల్లుకొని అలా దేవుని దర్శించుకోవడానికి అయితే మేము వెళ్ళడం జరిగింది. అయితే ఇలాగా ప్రతి శివరాత్రికి కూడా మీరు మీ యొక్క కుటుంబం సభ్యులతో అలాగా మీ ఒక ఫ్రెండ్స్ తోటి అందరితోటి కూడా ఇలాగా శివుడి దగ్గరకో లేదా ఏదైనా గుడికి వెళ్ళి దర్శించుకోండి. అదొక మంచి జరుగుతుంది అనమాట. అంటే ఏం లేదు, సంవత్సరం మొత్తంలో ఏదో ఒకసారైనా ఎలాంటి మంచి పనులు చేయాలా. అక్కడ ఇప్పుడు కెమెరా ఎవడైతే పట్టుకుంటాడు ఎప్పుడు ఏది చేయడు. మా వల్ల ఆడు ఇలాంటి గుళ్ళకి అది అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ పక్కన ఉన్న అలాంటి చెత్త వేధవులు వాళ్ళు ఉంటారు కదా, సారీ అలాంటి మాట్లాడకూడదు. అలాగే ఉదయాన్నే డ్రైవ్ వేసాడు. ఇంకా గుడికి రావడం వల్ల డ్రైవ్ చిన్నదయ్యింది, లేదంటే చాలా పెద్దది అవుతును. కనుక అందరూ జాగ్రత్తగా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇదంతా ఎడిటింగ్ లో పోతుంది.